తెలంగాణలో చీప్ లిక్కర్ క్వార్టర్ బాటిళ్లకు తీవ్ర కొరత ఏర్పడింది. పంచాయతీ ఎన్నికల పుణ్యమా అని ఊర్లన్నీ మద్యం మత్తులో ఊగుతున్నాయి. ఓటర్లను ప్రసన్నం చేసుకునేందుకు అభ్యర్థులు ప్రధానంగా మద్యాన్నే నమ్ముకుంటున్నారు. ఎన్నికలు హోరాహోరీగా జరుగుతూ ఉండడంతో క్వార్టర్ బాటిల్, ప్యాకెట్ బిర్యానీ హవా జోరుగా నడుస్తోంది. తెలంగాణలో పంచాయతీ పోరుతో ఊర్లు ఊగుతున్నాయి. చీప్ లిక్కర్, క్వార్టర్ బాటిళ్లకు తీవ్ర కొరత ఏర్పడింది. అసెంబ్లీ ఎన్నికలతో పోలిస్తే ప్రస్తుతం జరుగుతున్న పంచాయతీ ఎన్నికల తరుణంలోనే మద్యం అమ్మకాలు ఎక్కువగా పెరిగాయి. జనవరిలో 25 నుంచి 30% అధికంగా మద్యం విక్రయాలు జరిగాయంటే అదంతా పంచాయతీ ఎన్నికల పుణ్యమేనని స్పష్టంగా తెలుస్తోంది. పంచాయతీ ఎన్నికల్లో పోటీ పడేవారు నామినేషన్ వేసినప్పటి నుంచి ప్రతిరోజు సీసా చేతిలో పెడుతున్నారు. దీంతో గ్రామాల్లో మద్యం ఏరులై పారుతోంది. ఫలితంగా రాష్ట్రంలో మద్యం విక్రయాలు భారీగా పెరిగాయి. పంచాయతీ ఎన్నికల మొదటి విడత పోలింగ్ సోమవారం జరిగింది. ఈ నెల 25న రెండో విడత, 30న మూడో విడత ఎన్నికలు జరగనున్నాయి. దీంతో సర్పంచ్ పదవికి పోటీ చేస్తున్న వారితో పాటు వార్డు సభ్యుల పదవులకు పోటీ చేస్తున్న అభ్యర్థులు ఓటర్లకు ప్రధానంగా మద్యంతోనే ఎరవేస్తున్నారు. అభ్యర్థులు వార్డుల వారీగా, కుల సంఘాల వారీగా సమావేశాలు నిర్వహిస్తూ చీకటి పడగానే తలో సీసా చేతిలో పెడుతున్నారు. ఓటర్లు చేజారకుండా ప్రతిరోజు మద్యం పంపిణీ చేస్తున్నారు. ఉమ్మడిగా దావత్తులు చేసుకుంటే ఫుల్ బాటిళ్లు, హాఫ్ బాటిళ్లు, ఒక్కొక్కరికైతే క్వార్టర్లు, 90 ml సీసాలు చేతికిస్తున్నారు. దీంతో 90 ml బాటిళ్లు, క్వార్టర్ బాటిళ్ల వినియోగం గణనీయంగా పెరిగింది. ఫలితంగా క్షేత్రస్థాయిలో నిబ్బుల కొరత ఏర్పడింది. వాస్తవానికి మద్యం అమ్మకాలపై సాధారణ రోజుల్లో కంటే ఎన్నికల సమయంలో అధికారుల నిఘా మరింత ఎక్కువగా ఉంటుంది. కానీ ఈసారి క్షేత్రస్థాయిలో తనిఖీలు పెద్దగా జరిగినట్లు కనిపించడం లేదు. నామమాత్రంగా బెల్ట్ షాపుల నిర్వాహకులను పిలిపించి బైండ్ ఓవర్ చేసి వదిలేశారు. వారు అంతకుముందే డంపులు చేసిన మద్యాన్ని బహిరంగంగా పంపిణీ చేస్తున్నా అధికారులు చూసి చూడనట్లు వ్యవహరిస్తున్నారన్న విమర్శలు వినిపిస్తున్నాయి. తెలంగాణ 31 జిల్లాల్లో గ్రామ పంచాయతీ ఎలక్షన్లు డిక్లేర్ అయినాయి కాబట్టి ఎవరైతే అభ్యర్థులు అయితే నిలవాలన్నారో అడ్వాన్స్గా కొనుగోలు చేసుకొని పెట్టుకున్నారు. అయితే ఇప్పుడు సామాన్య ప్రజలు తాగుదామన్నా కూడా సాయంత్రం వరకు దుకాణంలో ఏం లేకుండా జరిగిపోయింది. కొందామంటే చాలా ఇబ్బంది ఏర్పడ్డారు. చిన్న స్థాయి వర్గాల వరకు ఇట్లాంటి వాళ్ళకి సాయంత్రం కానీ కూలీనాలు చేసుకుని పోయి తాగుదామన్నారు చాలా ఇబ్బందికరంగా ఏర్పడ్డది. ఎవరైతే అభ్యర్థులు ముందే వాళ్ళు అడ్వాన్స్గా కొని పెట్టుకోవడం జరిగింది కాబట్టి చిన్న వాళ్ళకు బాగా ఇబ్బంది జరిగింది. సాధారణంగా బ్రతికే చిన్న జీవులను మద్యంతో ఓటర్లు ఆకట్టుకొని, ఓటర్గా పోటీ సభ్యులు ఆకట్టుకొని మద్యం ఏరుగా పారలిస్తున్నారు. ఎక్కడ ఏ షాపులో మేము పోయినా కానీ మద్యం ఎక్కడ దొరకడం లేదు. ముందుగానే అందరు అడ్వాన్స్ పెట్టి ఎక్కడెక్కడో డంప్ చేసుకొని వాళ్ళకి సప్లై చేస్తున్నారు. సామాన్య ప్రజలకు, ఓట్లేని వాళ్ళకు, మామూలుగా ఎవరైనా రెగ్యులర్గా తాగే వాళ్ళకు మద్యం దొరకకుండా జరుగుతున్నది. వీళ్ళు అభ్యర్థులు ఎవరు కానీ దాదాపు వార్డు మెంబర్ కానీ, సర్పంచ్ అభ్యర్థి కానీ లక్షలలో డంప్ చేసుకొని విచ్చలవిడిగా రాత్రులనక పగలనక పంపిణీ చేస్తున్నారు. గడిచిన అసెంబ్లీ ఎన్నికలకు భిన్నంగా ఈ పంచాయతీ ఎన్నికల్లో మద్యం ఏరులై పారుతోంది. అసెంబ్లీ ఎన్నికల్లో ఓటుకు నోటే కీలకంగా మారింది. మద్యం సరఫరాపై నిఘా ఉండటం, ఆ దుకాణాలకు ఏ రోజుకా రోజే పరిమితంగా స్టాక్ ఇవ్వడం లాంటి పరిణామాలతో ఆ ఎన్నికల్లో ఓటర్లను ప్రలోభపెట్టేందుకు నగదు పంపిణీనే ప్రధానంగా చేశారు. పార్టీ ముఖ్య నాయకులు, కార్యకర్తలు, ప్రచారకులకు సైతం తాగేందుకు అయ్యే ఖర్చును భరించారు తప్ప మద్యం సరఫరా చేసే ప్రయత్నం చేయలేదు. అయితే ఈ పంచాయతీ ఎన్నికలు అందుకు పూర్తి భిన్నంగా మారిపోయాయి. నోటు కన్నా ముందు మందు కీలకమైపోయింది. మంది మార్బలం వెంట ఉండాలంటే వారికి తాగించడం, తినిపించడం తప్పనిసరైంది. నామినేషన్ వేసినప్పటి నుంచి పోలింగ్ ముగిసే వరకు ఏ రోజుకా రోజు మందు పంపకాలకు కావలసిన స్టాక్ ను ముందుగానే తెప్పించుకుని నిల్వ చేస్తున్నారు. దీంతో రాష్ట్రంలో ఇతర ప్రాంతాల్లో క్వార్టర్ బాటిల్కు కొరత ఏర్పడిందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడిన తర్వాత కొత్తగా వచ్చినటువంటి గ్రామ పంచాయతీ ఎలక్షన్లో
మందు ఏరులై పారుతూ ఉంది. ఎక్కడ చూసినా విచ్చలవిడి మందు. ఈరోజు సర్పంచ్ ఎలక్షన్ మందుకు మనిషికి జరిగిన పోరాటం తప్ప ధర్మానికి న్యాయానికి కాదు, మందుకు డబ్బులకు సంబంధించినగా కనబడతా ఉంది. ఈ రోజున గ్రామాలలో వైన్ షాపులు బంద్ ఉన్నా, ఏదైతే దగ్గర ఉన్నటువంటి మున్సిపాలిటీలో సంబంధించిన అర్బన్ ఏరియాల్లో తీసి ఉండడం వల్ల విచ్చలవిడిగా మందు పంపకాలు జరిగాయి. ఈ రోజున ఉన్నటువంటి ప్రతి ఇంటికి ప్రతి ఓటరుకు ఏదో ఒక రకంగా ప్రలోభాలకు గురి చేస్తూ మందు ఏరులై పారి ఈ రోజున రాష్ట్ర ప్రభుత్వానికి ఏదెచ్చగా అబ్కారీ శాఖ కూడా, పోలీస్ శాఖ కూడా గవర్నమెంట్కి నిధులు వస్తున్నాయి, గవర్నమెంట్కి డబ్బులు వస్తాయని చెప్పి దాన్ని కూడా చూసి చూడనట్టుగా విడిచిపెట్టడం జరిగింది. ఈ రోజున గ్రామ పంచాయతీ సర్పంచ్లో గెలవడం ఉన్నట్టుంటే మందు ద్వారానే గెలుస్తారని చెప్పి నా అభిప్రాయం. ఆబ్కారీ శాఖ లెక్కల ప్రకారం గత డిసెంబరు నెలాఖరు వరకు సాధారణ రోజులతో పోలిస్తే 10 నుంచి 15% మద్యం విక్రయాలు పెరిగాయి. జనవరిలో మాత్రం హైదరాబాద్ మినహా ఇతర జిల్లాల్లో 25 నుంచి 30% వరకు లిక్కర్ విక్రయాలు పెరిగే అవకాశాలున్నట్లు ఆ శాఖ వర్గాలు చెబుతున్నాయి. కానీ సీజ్ చేస్తున్న మద్యం మాత్రం ఆ స్థాయిలో ఉండటం లేదు. పంచాయతీ ఎన్నికల నగారా మోగినప్పటి నుంచి 20 రోజుల వ్యవధిలో రాష్ట్ర వ్యాప్తంగా కేవలం 15 లక్షల విలువైన మద్యాన్ని సీజ్ చేయడమే ఇందుకు నిదర్శనం.